ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా ఇక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్కు సంబంధించి మున్సిపాలిటీలో ముసలం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం కోర్టులో స్టే ఊరట లభించింది. అక్టోబర్ నెలలో స్టే ఎత్తివేసినటువంటి పరిస్థితి ఉంది. సో తిరిగి అవిశ్వాసంపై నిర్ణయం తీసుకోవడానికి కూడా కలెక్టర్ను కలిశారు కౌన్సిలర్లు. ఇక ప్రొసీడింగ్ ఆఫీసర్గా ఆర్టీఓ నియామకం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 30 రోజులలోపు కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని కూడా పీఓ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు చెప్పండి సత్యనారాయణ. నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్లో మళ్ళీ మున్సిపాలిటీలో ముసలం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఖానాపూర్ ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ఖానాపూర్ తర్వాత మున్సిపాలిటీ పరిపాలనలో భాగంగా 2018లో ఇది మున్సిపాలిటీగా ఏర్పడింది. దాదాపుగా ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే గతంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఒక మున్సిపల్ చైర్మన్ ఆ తర్వాత వైస్ చైర్మన్ పై అక్కడ కొంతమంది కౌన్సిలర్లు వాళ్ళు చక్కగా పని చేయడం లేదని, ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని, చేసిన పనుల్లో కూడా అవినీతి డొల్లతనం అంతా కూడా స్పష్టంగా కనబడుతుందని చెప్పేసి ఉద్దేశం కొద్దీ అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కొంతమంది వాళ్ళిద్దరిపై కూడా అంటే చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నటువంటి ఒక పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత తిరిగి ఒక నెల పాటు కూడా ఆ స్టే కొనసాగి తిరిగి అదే పరిపాలన మళ్ళీ కొనసాగించడంతో కౌన్సిలర్లు అందరూ కూడా మళ్ళీ తిరిగి అవిశ్వాసం కోసం ప్రయత్నించగా అక్టోబర్ లో ఏదైతే స్టే ఉందో స్టే అనేటటువంటిది ఆ కోర్టు ఎత్తేసింది. దీంతో మళ్ళీ ఈ యొక్క అవిశ్వాస వర్గీయుల్లో ఒక ఉత్సాహం అయితే నెలకొంది, వాళ్ళలో ఒక ఆశ అయితే కలిగింది. తిరిగి ఒక మున్సిపల్ పాలక వర్గాలను కూలదూసి మళ్ళీ తిరిగి కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పంతాల్లో తిరిగి నడిపించుకున్నటువంటి ఒక ఆశతో ఆ 9 మంది కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే స్టే ఎత్తివేయడంతో ఆ జిల్లా కలెక్టర్ ను కలిసి ఈ కోర్టు స్టే ఎత్తివేసిన విషయాన్ని, ఆ తర్వాత వాళ్ళపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణల్ని, ఆ తర్వాత తాము అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్న విషయాన్ని కూలంకషంగా వాళ్ళతో చర్చించారు. ఆ తర్వాత వెంటనే కలెక్టర్ అవన్నీ కూడా ఆలోచించి అక్కడ ప్రొసీడింగ్ ఆఫీసర్ గా ఆర్డీఓ శ్రవంతిని నియమించారు. అయితే ఆమె వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక మున్సిపల్ కౌన్సిలర్లతో మాట్లాడి వాళ్ళ సంతకాల పరిశీలన, రికార్డుల తనిఖీ ఇవన్నీ కూడా చేపట్టి ఎవరైతే అవిశ్వాసం పెట్టబోతున్న ఒక 9 మంది కౌన్సిలర్లతో మాట్లాడి వాళ్ళ సంతకాలు కూడా అంటే వాళ్ళని పెట్టినాయా లేదా ఫోర్జరీ సంతకాల లేదా మున్సిపల్ పాలక వర్గాన్ని కుట్ర ఏమైనా జరుగుతుందనేటువంటి ఒక అన్ని విషయాలు కూడా చూసుకొని ఆ తర్వాత సంతకాల పరిశీలన తర్వాత తిరిగి ఆ నివేదికని తిరిగి కలెక్టర్ అందజేస్తామని 30 రోజుల్లో బల నిరూపణ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రొసీడింగ్ ఆఫీసర్ అయితే చెప్తున్నారు రాజశేఖర్. రైట్ అండి. దీనిపై అంటే 30 రోజుల్లో వస్తుంది కాబట్టి అంతవరకు కౌన్సిలర్లు వేచి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాల మార్పులు అవుతున్నాయి, త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైనా కొత్త వ్యూహాలు ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముందు వరకే స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి, స్టే గడువు మూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరైన కొత్తగా సంప్రదింపులు జరిపే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సాధారణంగా అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే వేచి చూసే ధోరణి కనపడే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ 12 వార్డులు మాత్రమే, 12 వార్డుల్లో 9 మంది అంటే ఒక మున్సిపల్ చైర్మన్ ఒక వార్డు, తర్వాత వైస్ చైర్మన్ ఒక వార్డు, 2 పోగా మిగతా 10 వార్డులు, 10 వార్డులో 9 వార్డులు కూడా అవిశ్వాసంకు రెడీ ఉన్నాయి. కాబట్టి వేచి చూసే ధోరణి ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే 30 రోజులు అంటే పెద్దగా ఇప్పుడు ఈ నెలాఖరు చివరి వరకు లేదా జనవరి 15 వరకు అక్కడ కొత్త పాలక వర్గం అయితే ఏర్పడ అవకాశం ఉంది. తిరిగి వాళ్ళకు కూడా 1 సంవత్సరం పాటు లేదా 9 నెలల పాటు మాత్రమే పనిచేసే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే తిరిగి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి. కాకపోతే వాళ్ళు ఒకటే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురాజ్ సత్యం అయితే ఒకటి చెప్తున్నారు, ఈ 9 నెలలైనా సరే సంవత్సరం అయినా సరే కూడా మేము బాగా కనుక అధికారం వచ్చినట్టయితే ఈ యొక్క విశ్వాసం తప్పకుండా తాము నెగ్గుతామని అవిశ్వాసంలో నెగ్గి ఆ తర్వాత తమ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటామని, ఈ పాలక వర్గంలో కనీసం ఈ 6 నెలలు లేదా 9 నెలలు ఎంత టైం దొరికితే అంత టైంలో అభివృద్ధి కొంత వరకైనా మేము చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా అవిశ్వాసానికి కట్టుబడి ఉండే పద్ధతులు అయితే ఉంటున్నట్టుగా మనం భావించవచ్చు రాజశేఖర్. రైట్. ఎందుకంటే 30 రోజులు గడువు ఉన్నటువంటి పరిస్థితి. ఈలోపు చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి ఒకవేళ పాలక వర్గానికి సంబంధించి వీరు అనుకున్నట్టుగా ఏర్పాటు అయితే కనుక ఎవరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? దానికి సంబంధించి ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందంటారా?
అయితే ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఫ్లో లీడర్ రాజుల సత్యం మాత్రం వాళ్ళ యొక్క పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చైర్మన్ వైస్ చైర్మన్ అంతా కూడా ముందే ఒక ప్రణాళిక ప్రకారంగా కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళంతా కూడా 9 మంది ఎవరైతే ఉన్నారో 9 మంది కూడా ఒక కట్టుబడి ఒకటే మాట కట్టుబడి తామంతా కలిసి పనిచేస్తామని, ఎవరికి చైర్మన్ వచ్చినా ఎవరికి వైస్ చైర్మన్ వచ్చినా ఒకటే బాటలో తాము నడుస్తామని, కేవలం తమ లక్ష్యం పదవులు కాదని ఖానాపూర్ అభివృద్ధి మాత్రమే తమకు ముఖ్యమని, ఖానాపూర్ అభివృద్ధి కోసమే తాము ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా ఆ యొక్క కౌన్సిలర్లు ఎవరున్నారో వాళ్ళు చెప్తున్నారు రాజశేఖర్.